నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. సింగరేణి ఇల్లందు ఏరియా జేకే ఉపరితల గని నందు ఐఎన్టీయూసీ ఇల్లందు ఏరియా ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు సారథ్యంలో బుధవారం ఉదయం గేట్ మీటింగ్ తో పాటు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, ఐఎన్టీయూసీ యూనియన్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం త్యాగరాజన్లకు భారీ గజమాలతో ఐఎన్టీయూసీ నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం త్యాగరాజన్ జేవీలు మాట్లాడుతూ కార్మిక సంక్షేమమే ధ్యేయంగా తమ యూనియన్ పనిచేస్తుందని, కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. ఇల్లందు ఏరియా పునర్వైభవం కోసం ఐఎన్టీయూసీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కార్మికులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డ డానియల్, మడుగు సాంబమూర్తి, సూర్యం, చిల్ల శ్రీనివాసరావు, కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ గోచికొండ సత్యనారాయణ, ఇల్లందు డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్, సెంట్రల్ సెక్రటరీ బూక్య నాగేశ్వరరావు, సిహెచ్పి బ్రాంచ్ సెక్రటరీ బండారి నాగేశ్వరరావు, నాయకులు నవీన్, బాబురావు, కంకిపాటి రామారావు, జమీల్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మరి అండర్ గ్రౌండ్ మైన్స్తో పాటు కొంచెం గొప్ప ప్రాంతం ఉన్నటువంటి మరి ఓసీలు కూడా ఇబ్బంది డెవలప్ చేసే విధంగా మరి యజమాన్యం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పూసపల్లి విషయానికి వచ్చినప్పుడు అది ఎప్పటి నుంచో పర్మిషన్ రాలని చెప్పి తిరిగే పరిస్థితుంది. మొన్ననే మరి జీఎం గారు అడిగా ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం తప్పకుండా త్వరలో అది కూడా వస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేఓసీకి సంబంధించినటువంటి ఫిట్ 3 అది కూడా టెండర్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఉంది. తప్పకుండా అది కూడా యాజమాన్యం పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే, అదే కాకుండా సంబంధించినటువంటి మంత్రి గారు బట్టి విక్రమార్క గారు వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా అతి త్వరలో మరి కార్మికులకు అందే విధంగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మొన్న ఒక 9-10 మందికి కూడా మరి ఇక్కడే ఉండాలని చెప్పి మరి సీఎండి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా ఇక్కడే ఉంచి పూసపల్లి ఓపెన్ అయ్యేదాకా వారందరూ కూడా కార్మికులు ఇక్కడే పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ అన్నయ్య. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా జేకేపై ఓసీకి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు జాయిన్ అయినటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా మరి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. జాయిన్ అయినటువంటి కార్మికులందరినీ కూడా మరి ఐఎన్టీయూసీ యూనియన్ కడుపులో పెట్టుకొని కాపాడే బాధ్యత కూడా ఉంటుంది. తప్పకుండా మీతో పాటు మేము